పోతుంది. ఎలా ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్స్? అంటే మామూలుగా లేదన్నా. అంటే ఒక రాజకీయం గురించి ఉంది ఇందులో. ఒక రాజకీయము ప్రజలు ఎట్లా ఉంటారు, సో రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు అనేది చూపిస్తుండ్రు. సో మంచి సినిమా, సమాజానికి ఉపయోగపడే సినిమా. రామ్ చరణ్ అన్నయ్య ఈసారి తిబ్లా తర్వాత బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి, పుష్ప ద రూల్ బ్రేక్ చేయడానికి సిద్ధంగా వచ్చిండు రామ్ చరణ్ అన్న. ఈసారి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడతాడు. డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాయి, ఇవి కూడా ఉన్నాయి పోటీలో. ఈసారి సంక్రాంతి విన్నర్ ఏదైతే అనుకుంటున్నారు? నేను గేమ్ చేంజర్ అన్న. ఓవరాల్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ హిట్ కొట్టబోతుంది, బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టబోతుంది. సో గేమ్ చేంజర్ అది. అయితే ఒక పక్కన నార్త్ ఇండియాలో పుష్ప 2 ఒక రికార్డ్ సెట్ చేసి పెట్టింది. సో ఆ రికార్డ్ గేమ్ చేంజర్ అధిగమిస్తుంది అనుకుంటున్నారు? 100%. ఇక్కడ నాటే ఓన్లీ తెలుగు, హిందీ కాకుండా అమెరికాలో సినిమా ఆడుతుంది, ఇక్కడేమో ఆడట్లేదు, అమెరికాలో ఆడుతుంది. సో పుష్పాని బ్రేక్ చేస్తుంది. సో ఈసారి అవార్డు గిట్ట వచ్చేలాగా ఉంది అన్నకి. బాలయ్య బాబు సినిమా డాకు మహారాజ్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? లేదన్న, ఏం లేదు, అంత ఏం అనిపించలేదు. అంటే అంత ఏం ట్రైలర్ లో గానీ టీజర్ లో గానీ ఏమి ఇయ్యలేదు. సో అప్సెట్ గా ఉన్నారు అందరు ఫ్యాన్స్ గానీ అందరూ. సో బాలయ్య బాబు గారిది, వెంకటేష్ గారిది అంత ఏం కనిపించట్లేదు. గేమ్ చేంజర్ ఎప్పుడైతే టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసిండ్రో ఫీజులు ఎగిరిపోయినాయి. పుష్పాన్ని బేక్ చేసి అంత సత్తా ఉంది గేమ్ చేంజర్. కానీ మరో పక్కన డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఏమో మేమే సంక్రాంతి విన్నర్ అవుతాం, ఖచ్చితంగా డాకు మహారాజే బిగ్ హిట్ అవుతుంది అంటున్నారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అంటే సినిమాలో మ్యాటర్ ఉంటే ఆడొచ్చు. సో అంతేం చూపించలేదు కదా టీజర్ లో ట్రైలర్ లో కానీ ఏం చూపించలేదు. సో నేనేమనుకుంటానంటే గేమ్ చేంజర్ లో అంత సత్తా చూపెట్టిండు, సో అంత ఉంది కాబట్టి సో అది హిట్ అవుతుందని నేను 100% కోరుకుంటున్నాను. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి విన్నర్ ఏదైతే అన్న మీరు చూడండి, ట్రైలర్స్ వచ్చినాయి, 3 ట్రైలర్ కూడా. ఫస్ట్ ట్రైలర్ గేమ్ చేంజర్ ఎంత 54 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. ఆ డాకు మహారాజ్ 18 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం 9 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ సినిమాకి ఎట్లా బజ్ ఉందని. సో బజ్ ఉన్నా లేకపోయినా ప్రజలు తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే లైక్ చేస్తారన్న. మీరు చూడండి, మన కేజీఎఫ్ ఫస్ట్ వచ్చినప్పుడు మనకు తెలియదు కేజీఎఫ్ ఏం తెలియదు, కానీ ఒక 3-4 వీక్స్ తర్వాత కేజీఎఫ్ బజ్ జరిగింది. ఆ రకంగా కేజీఎఫ్ హిట్ అయింది. మన బేబీ సినిమా కానీ, కాంతార్ కానీ. సో ఇట్లాంటి ఏ సినిమాలు అయినా సినిమాలో దమ్ము ఉంటే ఎంత పెద్ద దమ్మున అయినా సినిమా దాటుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి సో నాకు నమ్మకం ఉందన్న, గేమ్ చేంజర్ పెద్ద స్కేల్ అది, పాన్ ఇండియా మూవీ. మన రామ్ చరణ్ 7 సంవత్సరాల తర్వాత ఒక సింగిల్ గా వస్తుంది కాబట్టి చాలా బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే అన్న, మీరు చూడండి ఆస్కార్కి వెళ్ళొచ్చాడు. ఈ సినిమా కూడా ఎక్కువ ఇంకా మంచి రికార్డ్ కొట్టాలని కోరుకుంటాను. ఎందుకంటే మొన్న సూపర్ మాట చెప్పిన అన్ని సినిమా చూసేసాను ఆల్రెడీ. సినిమా మాత్రం లాస్ట్ క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటారు. అంటే అప్పుడు తెలియని క్యూరియాసిటీ ఒక పుష్పతో 1832 CR కొట్టిన ఒక డైరెక్టర్ వేరే హీరో పొగుడుతుంటే అది ఏముందని ఫీలింగ్ అనేది. మన మెగాస్టార్ పోగినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ పోయినప్పుడు కానీ ఒక తెలియని క్యూరియాసిటీ అయింది. ఇంకోటి ఏం చెప్తాను, శంకర్ పెద్ద పెద్ద హీరోలు చేశాడు. మన రజనీకాంత్ చేశాడు, కమల్ హాసన్ తో చేశాడు. ఫస్ట్ టైం ఒక తెలుగుతో సినిమా చేశాడు. అది ఈ తెలుగులో ప్రభాస్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు, మన పుష్పరాజు ఉన్నాడు. అయినప్పుడు కూడా రామ్ చరణ్ సినిమా చేయడం అసలు ఏముంది ఎందుకు అనుకుంటే, మన శంకర్ ఏం చెప్పాడంటే ఈ సినిమా యాక్చువల్లీ మన రామ్ చరణ్ తీయాల్సిన సినిమా కాదు, ఇది పవన్ కళ్యాణ్ తీయాల్సిన సినిమా అన్నాడు. అంటే బాబాయ్ రావాల్సిన స్టోరీ అబ్బాయి కట్టారు కాబట్టి అసలు ఏముందని క్యూరియాసిటీ కలిగింది. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు పుష్పరాజు, రైసెస్ రాజమౌళి అంటగానే ఇదే మన సుకుమార్ కి మన రంగస్థానంతో ఇండస్ట్రీ ఇట్టించిండు మన రామ్ చరణ్. ఇదే ఎస్ఎస్ రాజమౌళికి మగధీర ద్వారా ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇట్టించాడు. సో డైరెక్ట్ లకి ఇట్టించిన వ్యక్తి అంటే రామ్ చరణ్. సో అలాంటి గొప్ప వ్యక్తి సినిమా రాబోతుందంటే క్యూరియాసిటీ కలిగింది 100%. ఆ ట్రైలర్ చూసుకున్న విధానం, నాన్న హైరాణ సాంగ్ అని, రామచ్చ సాంగ్ అని. సో రామచ్చ సాంగ్ కూడా అన్న పవన్ కళ్యాణ్ కండ వేసుకుని పవన్ కళ్యాణ్ మేనరిజం కానీ పెట్టారు కానీ, సముద్రాన్ని గిటప్ కానీ, శ్రీకాంత్ గిటప్ కానీ, ఇజ్జ సూర్య ఎవడు రావాడు డైలాగ్ కానీ. అంటే పవన్ కళ్యాణ్ లేకపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మేనరిజం ఇజ్జ సూర్య కనిపిస్తుంది. కాబట్టి 100% మా సాలిడ్ ఊత కోత చూడబోతున్నాం రేపైతే.